గాయ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇప్పుడే స్నానం అయితే చేసిన అండ్ ఇక కాలేజ్ అయితే పోవాలి. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్, ఇంకోటి ఎగ్జామ్ అయితే ఉన్నది. సో పొయ్యి వచ్చినాక మీకు మళ్ళీ కలుస్తా. నేను చెప్పలేదు ఎందుకంటే ఎగ్జామ్లో వైవా కొంచెం గట్టిగా అడిగిండు. అండ్ ఇక కలుద్దాం, మళ్ళీ కాలేజ్ పోయి వచ్చినాక కలుద్దాం. సో అప్పుడైతే కలుద్దాం. గాయ్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, వచ్చిన. సో ఇగో నార్మల్ డ్రెస్ వేసుకున్నా, ఇగో సాక్స్, షూ, వాచ్ ఇవన్నీ పెట్టుకున్నా. ఇప్పుడు ఏడికి పోతున్నా అనుకోవచ్చు, క్రికెట్ ఆడడానికి అయితే పోతున్నా. సో అంటే ఆడడం అది కాదు, మ్యాచ్ ఏం కాదు, నార్మల్గా ప్రాక్టీస్ అట్లా చేసుకొని పోతున్నా. ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే గేమ్ ఖరాబ్ అవుతుంది. సో ఎప్పుడో ఒకసారి అట్లా ప్రాక్టీస్ చేసుకుంటా. సో ఈరోజు ప్రాక్టీస్ డే అనుకోవచ్చు. సో పోదాము, నెట్స్ దగ్గర పోయినాక మీకు మళ్ళీ కలుస్తా. అండ్ ఇప్పుడే వచ్చినా, ఇంకా తిన కూడా తినలే, 1 అవుతుంది. సో ఇక వెళ్ళాలి, ఎండలో పోయి ఒక 2-3 గంటలు అట్లా ప్రాక్టీస్ చేసుకొని, ప్రాక్టీస్ అయినాక మీకు మళ్ళీ ఏదైనా అప్డేట్ ఇస్తా. మధ్యలో అటు ఇటు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. అండ్ ఎగ్జామ్ గురించి చెప్పాలంటే, ఎగ్జాము మంచిగానే రాసిన. 3 ఎగ్జామ్లు ఉండే, 3 ఎగ్జామ్లు మంచిగా రాసిన. ఫస్ట్ది బేసిక్ ఎలక్ట్రికల్ ల్యాబ్, దాని తర్వాత ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఈరోజు ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ వర్క్షాపు. 3 ఎగ్జామ్లు, అవి 3 రాసినాం. అండ్ వైవా అయినాయి. ఈరోజు మాకు అది కూడా వేయించారు, అంటే ఏమంటారు, ప్రాక్టికల్స్ అన్నీ కలిపి చేయించారు ఒకటే రోజు. సో బయట కారు గుర్తు, ఆ గుర్తు, ఈ గుర్తు అట్లా ఉంటుంది కదా. ఇక చలో మనమైతే ప్రాక్టీస్కి అయితే పోయి మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. గాయ్స్ బ్యాటింగ్ వేస్తున్నా, చక్కగా పోదాం. బాల్ కట్రా ఇక. వైడ్ ఎకరా నువ్వు రెడీ లేనైతే catch.
చెప్పినా కూడా షాట్ ఆడతా అని. గుడ్ ఇన్నింగ్స్ మొత్తం ఉడిపిడు గాయస్, మొత్తం గ్రేస్ ఎత్తున్నావు కదా. చిన్న పట్రకే ఓ ఏంద్రా అనుకున్న బౌన్స్ చేయాలి జరపండి. చూసుకో క్రికెట్ గురించి మాట్లాడాలంటే బాగానే ఆడుతున్నా. సో కొన్ని ఉంటాయి, కొన్ని షార్ట్స్ మంచిగా రావు, కొన్ని షార్ట్స్ మంచిగా వస్తాయి. అచ్చాస్ ఇప్పుడు ఓన్లీ ఇది ఏమంటారు క్రికెట్ వీడియోనే ఎడిట్ అయింది. నేను పొద్దున్న చేసింది ఆ వీడియో ఎడిట్ కాలే, అది అవుతుంది. సో అది ఎప్పుడు ఎడిట్ అవుతుందో అప్పుడు నేను డైరెక్ట్గా ఇలా పెట్టేస్తా, వ్లాగ్లో కలిపేసి చేసేస్తా. అండ్ ఇవన్నాక ఇలా పాటలు వినుకుంటా అలా పని చేసుకుంటా చేసిన. అండ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది. దీన్ని ఎక్స్పోర్ట్ కూడా చేసిన. యాజ్ యూ కెన్ సీ ఫైల్ ఎక్స్ప్లోరర్లా కనబడుతుంది, ఎక్స్పోర్ట్ చేసిన. అండ్ చూస్తా నేను ఈ రేపు పెట్టేది డేట్ పెట్టుకున్నా. అంటే నా సిస్టంలో మంత్ ఇక్కడ ఉంటుంది, సారీ ఇప్పుడు కనబడుతుందా, మంత్ ఇక్కడ ఉంటుంది, డేట్ ఇక్కడ ఉంటుంది, ఇయర్ ఇక్కడ ఉంటుంది. క్యాజువల్గా చూసుకుంటే వేరే దగ్గర వేరే దాంట్లలో ఫస్ట్ డేట్ ఉండి మంత్ ఉండి ఇయర్ ఉంటుంది. బట్ ఐఎమ్ యూస్ టు దిస్. అంటే ఫోన్లో మళ్ళీ చూసుకోండి, ఫోన్లో ఫస్ట్ ఇయర్ ఉంటుంది, దాని తర్వాత డేట్ ఉంటుంది, దాని తర్వాత మంత్ ఉంటుంది, దాని తర్వాత డేట్ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అలా ఐఎమ్ యూజ్ టు దిస్. ఇట్లా అలవాటు అయిపోయింది. 53 వీడియోలు తీసిన, ఇక అలవాటు కాకుండా ఉంటుందా. సో మోర్ ఓవర్ తీస్తూనే ఉంటా. అండ్ 3 ఎగ్జామ్లు అయిపోయినాయి. ఆ ఎగ్జామ్లు అయితే బాగా రాసిన. అండ్ చెప్తా ఇప్పుడు ఎగ్జామ్ గురించి కొద్దిసేపు అయినాక చెప్తా. సో గాయస్ ఎగ్జామ్ గురించి అయితే చెప్తాను కదా. సో ఇప్పుడు ఎగ్జామ్ గురించి చెప్పాలంటే 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, మీకు అవి చెప్పిన. సో ఆ 3 సబ్జెక్ట్స్ అయితే మాకు ఎగ్జామ్ పెట్టారు. ఈవెన్ మాకు సండే కూడా ఎగ్జామ్ ఉండే, నేను దాన్ని రాసిన, అటెండ్ అయ్యి వచ్చిన. అండ్ ఈరోజు నేను నేను చెప్పాలంటే అని చెప్పిన క్రికెట్. బట్ ఎందుకు ఆడినా అంటే మన బాడీకి రిఫ్లెక్సెస్ ఉంటాయి కదా, అవి మనం ఎక్కువ రోజులు ఆడకపోతే రిఫ్లెక్సెస్ అయితే పోతాయి. సో ఆ రిఫ్లెక్సెస్ వల్ల ఆడినా. అండ్ కమింగ్ టు ఎగ్జామ్స్ అయిపోయినాయి. అండ్ అగస్త్య దగ్గరికి వెళ్తే చూపిస్తా, లేకపోతే ఇంట్లోనే ఉంటా, ఏదైనా వీడియో తీసుకొని పెట్టుకుంటా. అంటే రియాక్షన్స్ వీడియో ఏవైతే ఉంటాయో అవి తీసి పెట్టుకుంటా. అండ్ ఇక రోజులు పోతూనే ఉన్నాయి, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తూనే ఉన్నాయి. నేను డే బై డే కొంచెం ఇంప్రూవ్ అవుతూనే ఉన్నా, ఈవెన్ వ్లాగింగ్లో ఇంప్రూవ్ అవుతున్నా. అండ్
బోత్ స్టడీస్లో వ్లాగింగ్ రెండిట్లో ఇంప్రూవ్ అయితేనే ఉన్నా. ఇంప్రూవ్ ఇంకా కావాల్సింది చాలా ఉంది. వ్లాగింగ్లో ఉంది, స్టడీస్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు కానీ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఇక స్టడీస్లో కూడా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నా డే బై డే. సో ఇంప్రూవ్ అయ్యేది కూడా ఉంది. ఇంప్రూవ్ అవుదాం, అందరం కలిసి ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇక ఏముంది, మళ్ళా డిన్నర్ అయినాక కలుస్తా గాయస్. డిన్నర్ అయితే అయిపోయింది అండ్ టైం చూసుకోవచ్చు 10:15 10:15 అవుతుంది. సో ఎస్, టైం 10:15 అవుతుంది. ఇక నేను తిన్నా అండ్ చాలా రోజులు అయింది ఇవి పెట్టుకోక. మన పెద్దవి హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా, హెడ్ ఫోన్స్ పెట్టుకోక చాలా రోజులు అవుతుంది. ఇక అంటే అప్పుడు బడ్స్ ఉండే కదా, అవి ఖరాబ్ అయినాక ఇక ఇది పెట్టుకుంటూ స్టార్ట్ చేసిన. దీని తర్వాత మళ్ళీ బడ్స్ వచ్చినాయి, మళ్ళీ బడ్స్కి అలవాటు అయిపోయినా. సో చేద్దాము, చూద్దాము. దీనిలో స్పెషల్ థింగ్ ఏంటంటే నా సిస్టంలో బ్లూటూత్ చక్కగా పనిచేయదు. అప్పుడే పనిచేస్తే అప్పుడే పనిచేయదు. ఇలా ఆక్స్ పిన్ ఉంటుంది, ఇలా ఆక్స్ పిన్ ఉంటుంది, డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది దీని ఒక ప్లస్ పాయింట్. ఇది నా సిస్టమ్ మూడు బట్టి వస్తుంది. బ్లూటూత్ పనిచేస్తే వస్తుంది, లేకపోతే రాదు. ఇంతకుముందు పనిచేసింది, ఇప్పుడు బ్లూటూత్ అని కొట్టినా మనకి సెట్టింగ్స్లో కొట్టినా రాదు. అది మన సిస్టమే యూనిక్, మనది వేరే ఉండాలి, వేరే ఉంటుంది కూడా. అండ్ ఇక ఎడిటింగ్ ఫుల్గా ఫినిష్ అయినాక మీకు ఒకసారి మళ్ళీ కలిసి అప్డేట్ ఇచ్చి ఇక వీడియో ఎండ్ చేద్దాం. చాలా బాగా వచ్చింది వీడియో, యాజ్ పర్ ఐ ఎక్స్పెక్టెడ్. మంచిగానే లెంత్ అవుతుంది. నేను తక్కువ చేస్తా అన్న, బట్ తక్కువ అవుతలేదు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, చెప్పడం అలవాటు అయిపోయింది, ఏం చెప్పాలని అలవాటు అయిపోయింది, ఇప్పుడు చెప్పాలని అలవాటు అయిపోయింది కాబట్టి. సో ఇక మనం కంటిన్యూ చేద్దాం గాయస్. అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, 11 అవుతుంది. ఇక అమ్మ వచ్చింది, అమ్మ కాళ్ళు నొస్తుందట, వచ్చింది, రాసుకుంది కాళ్ళకి జెండు బాము రాసుకుంది. ఇక మాట్లాడుకుంటూ ఇక్కడనే వండుకున్నది ఇక అమ్మ కూడా. అండ్ ఈ వీడియో కింద నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్ గైస్, బాయ్ బాయ్ బాయ్. ఎడిటింగ్ అయిపోయినా కలుద్దాం.